Hello everyone, welcome back to my channel Kritika Telugu Vlogs. Hello everyone, welcome back to my channel Kritika Telugu Vlogs. సో డైరెక్ట్గా హాల్ చూపిస్తున్నా అనుకోకండి. సో నాకు వీలు కాలేదన్నమాట అక్కడ ఏమేమి స్టాల్స్లో ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి. ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నుమాయిస్కి. సో హైదరాబాద్లో పుట్టి పెరిగి ఫస్ట్ టైం పోయిన గైస్ నేను కూడా. సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తా అని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కోసం ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలంటారా. సో అందరికి తెలిసిందే కదా, కొత్త ఏం కాదు నాంపల్లి ఎగ్జిబిషన్. బట్ నేను ఫస్ట్ టైం వెళ్ళినా అనమాట. సో ఏమేమి తీసుకున్నా ఇప్పుడు అనేది, ఎక్కడ తీసుకున్నా, ఎంత రేట్కి తీసుకున్నా అని చూపిస్తా. కాకపోతే స్టాల్స్ అవన్నీ డీటెయిల్గా తీయలే అనమాట వీడియో, ఎందుకంటే నాకు అక్కడ వెళ్ళినాక ఏం అర్థం కాలేదు గైస్. అసలు ఫస్ట్ టైం వెళ్ళినా, ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళడమే 6కి వెళ్ళినాము. ఇంకా అప్పుడే అంతా రష్ మొత్తం స్టార్ట్ అయింది అనమాట. ఒక సైడ్ నుంచి తీసుకుంటుంటే ఇంకో సైడ్ నుంచి పుష్ చేస్తారు అనమాట. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా ఎక్కడ ఏం తీసుకుంటున్నానో, అసలు ఏం చేస్తున్నానో ఆడ అర్థం కాలేదు. బట్ ఇంకా ఎన్ని డేస్, 10 days టైం ఉంది. సో నేనైతే థర్డ్కి వెళ్ళిన అనమాట. ఇది 4th రికార్డ్ చేసిన వీడియో. ఎప్పుడు అప్లోడ్ చేసానో తెలియదు, అందుకనే డేట్ చెప్తున్నా. సో 1 by 1 అయితే ఇప్పుడు మీకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. సో ఫస్ట్ ఈ బ్యాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా. సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 250 గైస్, మస్తు ఉన్నాయి కదా. నాకైతే చాలా నచ్చినాయి. 2 bags తీసుకున్నాను అనమాట. ఇది ఒక కలర్ అండ్ బ్లాక్ వన్ ఒకటి. మంచిగా అనిపించినాయి గైస్. 250 కంటే వర్తే. ఎక్కువ రోజులు రాకపోవచ్చు, బట్ వాడుకోవచ్చు, మంచిగానే వస్తాయి అనమాట. మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. నాకైతే నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఇది. ఇక్కడ చైన్స్ వచ్చినాయి చూడండి, బాగుంది గైస్. జిప్స్ కూడా మంచిగా వచ్చినాయి అనమాట. ఎక్కువ సామాన్లు క్యారీ చేయకపోవచ్చు, బట్ ఇట్లా ఫోన్స్, వాటర్ బాటిల్, ఇంకా చార్జర్, ఇట్లాంటి పవర్ బ్యాంక్ ఇవన్నీ అయితే మంచిగా పడతాయి. ఇంతకుముందు చూపెట్టిన బ్యాగ్కి కూడా ఉంది స్లింగ్. సో దట్ మీరు ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి ఇక్కడ అటాచ్ చేయొచ్చు, చేసేసి వేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగుంది. దీనిపైన థ్రెడ్ వర్క్ వచ్చింది, డీటెయిలింగ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను మా అక్క కలిసి స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో చూపించేస్తాం. ఆ బ్యాగ్స్ రెండు 250. సో ఇవి గైస్ బాగున్నాయి కదా. ఇవి కూడా 250. ఇవి మా అక్కవి. పక్కకేం చెప్తుంది మా అక్క తీసుకొని, మా అక్క తీసుకుందని చెప్పు అని. ఇవి మా అక్కయే గైస్, నావి కాదు. నెక్స్ట్ ఇంకా ఇవి చిన్న ఇట్లా బోలాకి వచ్చినాయి అనమాట. రెగ్యులర్ వేర్కి బాగుంటాయి, అందుకనే తీసుకున్నాను నేను. అంటే ఇట్లా ఏదైనా నియర్ బై వెళ్ళినప్పుడు బాగుంటాయి. చూడండి బాగున్నాయి. ఇవి కూడా 250 గైస్, సేమ్ అన్ని 250 మాలే ఉంది. నేను ఇంకా చిన్న చిన్న జ్యువెలరీ కూడా తీసుకున్నా, అది లాస్ట్లో చూపిస్తా. అవైతే నాకు చాలా నచ్చినాయి. సో స్కిప్ చేయకుండా చూడండి మంచిగా లాస్ట్ వరకు. సో ఇంకా మేము అట్లా తిరుగుతుంటే అలసిపోయి ఇంకా పోదాం అనే టైంకి మిడ్డీస్ అయితే కనిపించినాయి అనమాట. అంటే స్కర్ట్స్ మస్తున్నాయి గైస్, నచ్చినాయి, చాలా బాగున్నాయి. చూడండి ఫ్లేర్ అయితే మస్తు వచ్చింది అసలు. ఇట్లా బీచ్లో అట్లా వేసుకోవడానికి మంచిగా వస్తుందని చెప్పి, మంచిగా కనిపిస్తామని చెప్పి తీసుకున్నాను అనమాట. నేను ఒకటి అండ్ మా అక్క ఒకటి తీసుకున్నాం. సో ఇది చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఇంకొకటి, ఇది గ్రీన్ కలర్. వీటిపైకి ప్లెయిన్ వైట్ టాప్ ఆర్ బ్లాక్ క్రాప్ టాప్ పైనకి స్టైల్ చేయొచ్చు మంచిగా. నేను వేసుకొని చూపిస్తా ఎప్పుడైనా సరే. సో మస్తున్నాయి కదా, నాకైతే మస్తు నచ్చినాయి.
నేను మొత్తం తిరిగి 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 దేవులాడినాక అంటే మస్తు వీడియోస్ లలో చూసిన ఈ టాప్స్ మల్ కాటన్ టాప్స్. సో దట్ ఒక్కటనే తీసుకోవాలని చెప్పి మస్తు దేవులాడిన అనమాట. నాకైతే ఇది నచ్చింది బాగా. షర్ట్ టైప్ ఉంది, మంచి ఏదైనా బ్యాగీ జీన్స్ అట్లా దానిపైన స్టైల్ చేస్తే మస్తు ఉంటుంది guys. చూడండి ఇట్లా డీటెయిలింగ్ వచ్చింది థ్రెడ్ వర్క్ తోని. సో నాకు ఈ ఫ్లవర్స్ మస్తు నచ్చినాయి, బాగుంది కదా. ఇదైతే కాస్ట్ 500 పడ్డది. చాలా నచ్చింది నాకు. ఇక్కడ ML S అస్సలు లేవు గైస్. ఎక్సెల్ ఉన్నాయి, అన్ని ఎక్సెల్ ఉన్నాయి. సో దట్ ఆల్టరేషన్ చేపిస్తే మంచిగానే అవుతుంది అని చెప్పేసి నేను ఒకటైతే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే ఇట్లా డైలీ వేర్ కోసం బాగున్నాయి కదా ఇది. అండ్ ఇది వచ్చేసి ఇటు మా చిన్న పాప కోసం అనమాట, మా నిధి పాప కోసం. ఇట్లా మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, బాగుంది. ఇది వచ్చేసి మా వేదకి. మనం వెతికి తీసుకోవాలి కానీ మస్తు ఉంటాయి గాయస్, మంచి మంచి ఉంటాయి. కాకపోతే నాకు నుమాయిస్లో ఒకటే అర్థమైంది, అసలు తక్కువ రేట్ అనేటివి ఏమి ఉండవు, కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి తక్కువ రేట్వి. అక్కడ మనకి బార్గెన్ చేసే అవకాశం కూడా ఇస్తలేరు అనమాట. సో ఇవి. అండ్ నెక్స్ట్ మేము సోఫా అయితే తీసుకున్నాం అనమాట, సోఫా పైన వేయడానికి సోఫా కవర్స్. సో ఫస్ట్ వెళ్ళినాక అవే బై చేసినాం అనమాట. ఈ ఒక్క పీస్ ఎంతనో పడ్డాయి గాయస్, 200. ఇది వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ కలర్ బాగా నచ్చింది నాకు, వెల్వెట్ లాగా ఉందన్నమాట. సో బాగుంది, క్లాత్ అయితే సాఫ్ట్ ఉంది, చూడండి నచ్చింది బాగా. ఇవన్నమాట మాది 5 సీటర్స్ కాబట్టి మేము ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. అసలు న్యూమైస్కి వెళ్ళాలనుకుందే ఆక్సిడైజ్ జ్యువెలరీ కోసం. ఆడ మస్తు స్టాల్స్ ఉన్నాయి కానీ ఏం తీసుకోవాలో అర్థం కాదు గైస్ ఆడుకోతే. అసలు వాళ్ళు కూడా అక్కడ ఏమంటారు ఆక్సిడైజ్ జ్యువెలరీ దగ్గర కూడా మనకి బార్గెన్ చేసే అవకాశమే ఇస్తలేరు వాళ్ళు అసలు. ఎట్లా అంటే బార్గెన్ చేయాలంటే మస్తు స్కిల్స్ ఉండాలి. సో దట్ నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతా అనమాట నెక్స్ట్ ఇయర్ కోసం. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే స్టార్ట్ కాగానే వెళ్దాం అనుకుంటున్నా. సో మీకు డీటెయిల్గా చూపిద్దామని అనుకుంటున్నా అనమాట. సో ఫస్ట్ అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీలో ఇది తీసుకున్నాను అనమాట. అది కూడా లాస్ట్ వచ్చేటప్పుడు తీసుకున్నాను నేను. బయటనే ఉంటాయి గైస్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే బయటనే తీసుకోండి, లోపల అయితే అస్సలు ఉండవు. సో ఇది తీసుకున్నా, 100 రూపీస్ పడింది. సో బాగుంది, నాకు మస్తు నచ్చింది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇట్లానే స్ప్రింగ్లో ఇట్లా గవ్వలు వచ్చినాయి అనమాట, వైట్ కలర్ది, చాలా బాగుంది. అంటే బీచ్లో అట్లా వేసుకోనికి బాగుంటుంది, అందుకోసం అనే తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ 100 రూపీస్. ఒక్క 10 రూపీస్ కూడా తగ్గిస్తలేరు గైస్ అసలు. ఒకవేళ మీరు కూడా తక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే అవి వచ్చిన వాళ్ళనైనా సరే తీసుకెళ్ళండి, అక్కడ అసలు రేట్ వాడనిస్తలేరు అనమాట. సో ఇది 100. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాను అనమాట నేను, బాగున్నాయి మంచిగా. ప్లెయిన్ డ్రెస్సెస్ పైన కూడా బాగుంటాయి గైస్. ఇంత పెద్దవి అసలు నాకు ఇట్లాంటి పెద్ద పెద్ద జుంకాస్ అంటే మస్తు ఇష్టము. నేను అసలు మస్తు బై చేద్దాము ఇట్లాంటివి అని చెప్పి పోయినా, కానీ ఆడ నాకు సెట్ అయ్యేటివి లేవనిపించింది. ఇట్లా ఎక్కువ కలెక్షన్స్ చూడలే అనమాట. ఆడుకోవడానికి ఏం తీసుకోవాలో ఏం అర్థం కాదు గైస్. నేనైతే తీసుకున్నా. ఇది ఎంత, ఇది కూడా సేమ్ 100 రూపీస్. 100కి అసలు ఒక్క రూపాయి కూడా తక్కువ చేస్తలేరు. మీరు ఎక్కడైనా ఒక స్టాల్స్ లో చూసి నచ్చితే మాత్రం అక్కడనే తీసుకోండి. ముందు పోదాం ఇంకా తక్కువ చేస్తారేమో అంటే అసలుకే వేయరు, ఇంకా ముందు పోతుంటే ఇంకా ఎక్కువ చెప్తారు రేట్స్. సో ఇవైతే తీసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ అట్లా ఆక్సిడైజ్ జ్యువెలరీ పక్కనే రోజ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. సో ఇవి మా అక్క తీసుకుంది, కనిపిస్తున్నాయి. సో బాగున్నాయి, డైలీ వేర్కి బాగుంటాయి అని చెప్పేసి చిన్న చిన్నవి నాకు బాగా నచ్చినాయి గైస్. 50 రూపీస్ అట్లున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ బో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కూడా 50 రూపీస్. ఇంతకుముందు రింగ్స్ ఇవి వచ్చేసి 100 రూపీస్, ఇది 50. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఇవి బాగా నచ్చినాయి గైస్, 50 అన్నమాట ఇవి కూడా. అండ్
ఇంకా బయటికి వస్తుంటే నాకు ఇవి బాగా నచ్చినాయి. యాక్చువల్గా ఫస్ట్ చూసినా, కాకపోతే ఇవి సెట్ కావేమో నాకు అనుకున్నా. బట్ ప్రాణమంతా దాంట్లోనే పెట్టుకొని ఎందుకు వదిలేయడం అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇవి కూడా 50 బాగున్నాయి మంచిగా. డ్రెస్సెస్ పైనకి మంచిగా ఉంటాయి గైస్. మ్యాక్సీ డ్రెస్సెస్ పైనకి బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ 1 more బో ఇయర్ రింగ్స్. దీని కింద ఇట్లా చిన్న పాల్లాగా వచ్చింది, బాగున్నాయి కూడా. ఇవి కూడా 50 అనమాట. అండ్ ఇవి మా చెల్లె కోసం తీసుకున్నాం. ఇవి కూడా సేమ్ బో ఇయర్ రింగ్స్ లెక్కనే ఉన్నాయి. బో వచ్చింది అనమాట. అవి మొత్తం ఇవే ఉన్నాయి గైస్. ఇంకా బో క్లిప్స్ ఇట్లా పోతుంటే మస్తు అట్రాక్షన్ గా కనిపించినాయి. తీసుకురామని పోతే ఒక్క క్లిప్ 100 రూపీస్ అంట. అసలు ఒక్క రూపాయి కూడా తక్కువ అయ్యారన్నారు. సో ఆ క్లిప్ కి అంతగానం పెట్టాలనిపించలేదు. సో మేము ఎక్కువ ఏం స్పెండ్ చేయలేము, తక్కువనే తీసుకున్నాం. కానీ ఏమంటారు, ఇట్లా ఏదో తీసుకోవాలని తీసుకున్నాం. ఇవి కూడా అంత. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా డీటెయిల్స్ అన్నీ అంటే స్టార్ట్ కాగానే పోతాను నేను. ఈసారి చేసినట్టు మిస్టేక్ చేయను. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినా అసలు ఎక్కడ ఏముంటాయి, ఎట్లా వీడియో తీయాలి, ఏంది అన్నీ అసలు ఏం అర్థం. నెక్స్ట్ ఐటమ్ ఈ చైన్, ఇది నాకు మస్తు నచ్చింది. సో ఇదన్నమాట, బాగుంది గైస్, మిర్రర్ లాగా. ఇట్లా కింద మువ్వలు వచ్చి ఇట్లా పైన గ్లాసెస్ వచ్చినాయి చిన్న చిన్నవి, బాగున్నాయి. ఇవి కూడా 100 రూపీస్. ఎక్కువ అయితే 100 ఉన్నాయి అన్నమాట. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పకపోవచ్చు, బట్ ఏమేమి తీసుకున్నా అని కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఏం చేయాలో ఏం చూపెట్టాలో అర్థమే అవుతలేదు అనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు నిజంగానే ఏం అర్థం కాలేదు. అక్కడ ఏమన్నా తీసుకోవాలా లేకపోతే వీడియో తీసుకోవాలా ఏందని అస్సలు అర్థం కాలేదు. నాకు బ్రెయిన్ మొత్తం హీట్ ఎక్కిపోయింది అనమాట. నిజంగా అంత రష్ ఉండే, ఇంకా అసలు వీలు కాలేదు. సో అందుకనే సారీ, ఏమనుకోకండి. అండ్ ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా వేయండి ప్లీజ్. సో ఇదే అనమాట వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చలో బాయ్.